కృష్ణమురళి అరెస్టులో ఒక విచిత్ర పరిణామం ఏంటంటే తెల్లవారుజామున 5 దాకా వాదనలు జరిగినాయి. తెల్లవారుజామున 5 దాకా అంటే పోలీసులు మొన్ననే అరెస్ట్ చేశారు. మొన్న రాత్రి యాక్చువల్గా 9 గంటలకు మొన్న అరెస్ట్ చేశారు కాబట్టి నిన్న రాత్రి 9 ప్రొడ్యూస్ చేయాలి. అయితే మామూలుగా నిన్న ఉదయమే కోర్టులో ప్రొడ్యూస్ చేసేయచ్చు. కాకపోతే ఒక హ్యూమిలియేషన్ కావాలని భావించారు. ఓ వేధింపు అంటే ఎట్లుంటుంది, పోలీస్ తరహా వేధింపు అంటే ఎట్లుంటుంది అన్న, అలాగే కొట్టడం ఉండదు, సైకలాజికల్ హెరాస్మెంట్. ఇంకోటి రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుని ఒక లగ్జరియస్ లైఫ్ అనుభవించేటటువంటి వాడు ఒక మామూలు ఖైదీలాగా ట్రీట్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ట్రీట్మెంట్ నిన్న ఇచ్చుకొచ్చింది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి జడ్జి గారి ఇంటిలో ప్రవేశపెట్టారు. తెల్లవారుజామున 5 గంటల దాకా వాదనలు జరిగినాయి. దాదాపు 5 గంటల పాటు వాదనలు జరిగినాయి. అందులో పోలీసులు ప్రభుత్వం తరపున చేసిన వాదన ఏంటంటే అతను నిందించాడు, విమర్శించాడు ఇవన్నీ చెప్తూ దాదాపుగా 14 కేసులు ఉన్నాయని చెప్పడంతో షాక్ తినడం అన్నటువంటిది వీళ్ళవంతైంది. ఎందుకంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెట్టడానికి వీల్లేదు, దానికి సంబంధించి 41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి, అంతవరకే. అదే సందర్భంలో BNS 111 యాక్ట్ అన్నటువంటిది యావజ్జీవ కారాగార శిక్ష పడే వ్యవస్థీకృత నేరానికి సంబంధించింది. దానికి ప్రాథమిక ఆధారం ఏదైనా ఉంటే తప్పి అది కూడా BNS 111 యాక్ట్ పెట్టడానికి హైకోర్టు ఒక కీలకమైన సూచన చేసింది. ఏదైనా సరే 3 ఛార్జ్ షీట్లు ఉండాలి, అందులో ఒక ఛార్జ్ షీట్కి CC నెంబర్ ఇచ్చేసి ఉండాలి, అంటే కోర్టు అంగీకరించి విచారణ జరుపుతుండాలని. బట్ ఇతని కేసులో అట్లాంటివి ఏమీ లేవు. కానీ 14 కేసులు ఉన్నాయి అన్నటువంటి ఒక లిస్ట్ నేను నిన్ననే ప్రొజెక్ట్ చేశాను. అది దాన్ని బేస్ చేసుకుని అతను వ్యవస్థీకృత నేరస్తుడే అన్నటువంటి వాదన వినిపించడంతో షాక్ తినడం పోసాని వంతైంది. చివరికి పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ అక్కడికి పంపిస్తే ఆయన సుదీర్ఘ గంటల పాటు వాదించారు. ఇదే మొక్కని సుప్రీంకోర్టు కొట్టేసింది, BNS 111 అన్నట్టు అవుద్దంది. అట్లాగే హైకోర్టు కూడా కొట్టేసింది. వాళ్ళు ఈ పాయింట్స్ చెప్పారు. అందులో ఇవి ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి 41 నోటీస్ ఇచ్చి తీసుకోవాల్సినటువంటి విచారణ వివరణ, దాంట్లో 5 ఏళ్లలోపు శిక్ష పడేటటువంటి కేసులు అతని మీద మిగతా అన్నీ కూడా 111 చెల్లదని హైకోర్టు చెప్పినప్పుడు అలాగా యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళేది, రిమాండ్ రిజెక్ట్ చేయండి అంటూ వాదించారు. బట్ రిమాండ్ విధించుతూ మ్యాజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయంతో షాక్ తినడం అన్నది పోసాని వంతైంది. ఎందుకంటే ఆ BNS 111 యాక్ట్ని రిజెక్ట్ చేస్తారని భావించారు. బట్ అది కాస్త రిజెక్ట్ కావడం, తను జైలుకు వెళ్ళడంతో ఇప్పుడు కంగారు పడటం కాదు, షాక్ తినడం అన్నది పోసాని వంతైంది.